హాయ్ హలో వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. ఆకాశంలో సగం నువ్వు సగం నేను అని పోయిటిక్గా బాగానే చెప్తారు, కానీ మన సొసైటీ ఇంకా పేట్రియార్కీలోనే కొట్టుమిట్టాడుతోంది. జెండర్ బయాస్ బాహాటంగానే కాక పాలసీ మ్యాటర్స్లో కూడా రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. విమెన్ పవర్ వెరీ వెరీ గ్రేట్ అని కీర్తిస్తూనే రియాలిటీలో మాత్రం డిస్క్రిమినేషన్ పతాక స్థాయిలో కొనసాగిస్తూ ఉంటారు. అన్ని సెక్టార్లలోనూ ఇదే సీన్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్నే తీసుకుందాం. ఇందులో 70% పైగా విమెన్ పార్టిసిపేషన్ ఉంటుంది. దుక్కి దున్నడం నుంచి క్రాప్ చేతికొచ్చే వరకు విమెన్ ఎనర్జీనే అత్యంత కీలకం. విమెన్ ఫార్మర్స్ సంఖ్య కూడా మగవాళ్ళకి ధీటుగా ఉంటుంది. అయినా సరే రైతు అనగానే అదేదో మగవాళ్ళకి సంబంధించింది అన్న బిల్డప్పే అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. రైతు, అన్నదాత, వ్యవసాయదారు, కృషివలుడు, సాగుదారు, కర్షకులు, ఇలా ఏ మాట అన్నా వెంటనే కళ్ళ ముందు మెరిసే ఇమేజ్ మాత్రం కేవలం మగవాళ్లదే. ఈ వివక్షని ఇటీవల పూణేలో జరిగిన జాతీయ మహిళా కిసాన్ సమ్మేళనం గట్టిగానే క్రిటిసైజ్ చేసింది. ఇండియన్ అగ్రికల్చర్లో మగవాళ్ల కంటే తమ వర్క్ ఫోర్సే ఎక్కువని డేటాతో సహా లెక్క చెప్పారు. పోస్టర్ల ప్రదర్శన కూడా పెట్టారు. వివిధ రాష్ట్రాల విమెన్ ఫార్మర్స్ స్వయంగా ఈ మీటింగ్లో పాల్గొని తమ లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికైనా పాలకుల మైండ్ సెట్ మారాలని, అగ్రికల్చర్ స్కీమ్స్లో తమకి ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా కిసాన్ సమ్మేళనం గట్టిగానే కోరింది. ఈ మాట సర్కారీ పెద్దల చెవిన పడాలని మనము కోరుకుందాం, సరేనా?